అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా సాయిధరం తేజ్ ఒక విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో అసలు సోషల్ మీడియా అనేది చాలా క్రూరంగా, చాలా కర్కశంగా, చాలా ప్రమాదకరంగా మారింది. కాబట్టి అసలు పిల్లలకు సంబంధించినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి అంటూ వారికి విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతమైనటువంటి మెసేజ్ అమ్మా అది. నేను కూడా చాలా మందికి చాలా సార్లు చెప్పాను. ఇక్కడ ఆయన ఆ మాట చెప్పాడు. నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదే వేదికగా, తల్లి కొడుకులు కలిసి డ్యూయెట్లు పాడటం, రీల్స్ చేయటం, ఓకే, అన్నా చెల్లెళ్ళు కలిసి రీల్స్ చేయటము, ఈ దరిద్రాలు ఏవైతే ఉన్నాయో దయచేసి మూసిపెట్టి. ఇదే ఒక దరిద్రమైనటువంటి ఒక ఇంటర్వ్యూ ఒకటి చూసానమ్మా, ఒక ప్రముఖమైనటువంటి సోషల్ మీడియా ఛానల్లో. ఒక తల్లిని కొడుకు నడుం పట్టుకున్నాడు, అది పెద్ద వైరల్ అయింది. ఆ యొక్క సోకాల్డ్ పర్సనాలిటీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేశారు. ఏమని అనంటే ఆమె చెప్తుంది, నా కొడుకు నా నడుం పట్టుకున్నాడు నీకేంటి అని. నేను మాట్లాడుతున్నాను, నేను ఒక తల్లిని, నేను బాధ్యతాయుతమైనటువంటి మనిషిని. నీ కొడుకు నీ నడుం పట్టుకున్నా ఏం పట్టుకున్నా ఇంట్లో పెట్టుకో. నీ కొడుకు నీ నడుముని నాకెందుకు చూపిస్తున్నావు? రేపొద్దున వాడు ఇంకొకడు చూసి పట్టుకుంటే తప్పేముంది అన్నాడు. తల్లిని ఎందుకు పట్టుకోకూడదు అని నువ్వు క్వశ్చన్ చేసావు. బాగుంది. ఒక అమ్మ కొడుకుల యొక్క బంధానికి సంబంధించిన పాటలో ఈ పట్టుకోమని చెప్పండి, దాంట్లో మాతృత్వం ఉంది. అలాగే నువ్వు అతను హగ్ చేసుకుంటంలో కూడా ఆ యొక్క పుత్రవాత్సల్యం ఉంది. కానీ నువ్వు ఒక డ్యూయెట్కి నడుం పట్టించుకొని నా కొడుకు పట్టుకుంటాడు, నేను అసలు వీళ్ళ కామెంట్స్నే కేర్ చేయను అని చెప్పి నువ్వు అన్నప్పుడు అసలు నిన్ను నేనెందుకు కేర్ చేస్తా? అసలు సమాజం మీద కేర్ చేస్తా? నువ్వు తీసేటటువంటి అనైతికమైనటువంటి చర్యల్ని తీసుకొని వచ్చి నువ్వు సోషల్ మీడియాలో పెట్టి యూత్ నందరినీ భ్రష్టు పట్టిస్తా ఉంటే నాలాంటి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారని మాట్లాడుతున్నాను నేను. ఎందుకు ఊరుకోవాలి అని మాట్లాడుతున్నాను నేను. ఇవాళ నిజం చెప్తున్నాను కదా, సోషల్ మీడియాలో ఉండేటటువంటి పిల్లలు, టీనేజ్ పిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఇదే పని. ఇది ఎందుకు పని అయిందో కూడా నేను చెప్తా. ఒకప్పుడు ఇది పెద్ద ఎడిక్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇది సంపాదన కూడా అయ్యింది. ఎగ్జాక్ట్లీ. సంపాదన అయ్యేసరికి ఏ ఒక్క విధవా కూడా వాడిలో ఉన్న ఐక్యూని వాడటం లేదు, వాడిలో ఉన్న మేధస్సుని బయటికి తీయడం లేదు. ఎవడో పాడిన పాట రీల్స్ ఈడు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎవడో చెప్పిన డైలాగ్ ఈడు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నాడు. అసలు నువ్వేందిరా భయ్? అరే నువ్వు సమాజానికి ఏం ఉపయోగపడుతున్నావురా? నువ్వు సమాజంలో ఏం చేస్తున్నావురా? ప్రకృతి అడుగుతుంది, నీ తల్లిదండ్రులు అడుగుతారు, ఈ సమాజం అడుగుతుంది. నువ్వెవరివి అని అడిగితే ఆమె యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటావు. ఏం చేసి ఉద్ధరించినవురా? యూట్యూబ్లో రీల్స్ చేశా. రీల్స్ వల్ల ఎవడికి కడుపు నిండింది, ఎవడికి జ్ఞానోదయం అయ్యింది, ఎవడు మంచి దారిలోకి వచ్చాడు, ఎక్కడ నేరాలు తగ్గినాయి, నేరాలు తగ్గేవాడికి నువ్వేం చెప్పావు, తగ్గడానికి నువ్వే బాధ్యత తీసుకున్నావు నాకు చెప్పండిరా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో చాలా మంది ఈ రోజుల్లో నిజంగా మీరు చెప్పినట్లుగా యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చేయడం, దాని ద్వారా ఫేమ్ తెచ్చుకోవడం, ఆ ఫేమ్ వచ్చిన తర్వాత కొన్ని సంస్థలను ప్రమోట్ చేయడం. ప్రధానంగా మాట్లాడుకోవాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా అసలు బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతో మంది అరే మనకు నచ్చిన వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇది నిజమైన యాప్ ఏమో అంటూ దాన్ని యూజ్ చేస్తూ దాని ప్రభావం వల్ల ఎంతో మంది ఇబ్బందికి గురైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు, వాళ్ళు చేయకుండా ఆపాను అంటూ ఒక ప్రముఖుడు పేరు చెప్పడం కూడా వేస్ట్. మంచి క్వశ్చన్ అడిగా. నువ్వు చెప్పిన ఆ ప్రముఖుడితోటి కూర్చుని మాట్లాడడానికి నాకు ఒక ప్రముఖమైనటువంటి ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఐ సెడ్ నో. ఎందుకు అనంటే నేను కూర్చుని మాట్లాడడం అనేది మొదలు పెడితే సామాజిక బాధ్యతే వస్తుంది. నువ్వు ఏ ఉద్దేశంతో కూర్చోబెట్టావు తీసుకొని వచ్చి, అది నువ్వు వేసే దమ్ము ధైర్యం నీకుందా నన్ను పిలిచేటప్పుడు? ఇంకొక విషయము, అక్కడ ఫ్యాబ్రికేటెడ్గా కూర్చోపెట్టినటువంటి షోలకి నేను వెళ్ళను, నేను మాట్లాడాల్సిన అగత్యము కక్కుర్తి నాకు లేదు. నెంబర్ 2. రెండో విషయం ఏంటి అనంటే నేను నా కెరీర్ స్టార్ట్ చేసి దగ్గర 27-28 ఇయర్స్ అయింది. ఓకే, నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పటి నుంచి నేను నా కెరీర్ని స్టార్ట్ చేశాను. నాకు ఇప్పటికీ అర్థం కాదు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా బెంజ్ కార్లు, ఆడి కార్లు, వెరీ ఎక్స్పెన్సివ్ కార్లు. అంటే నా ఇంట్లో కూడా ఖరీదైన కార్లు ఉన్నాయి, కానీ నేను కొనలా. వ్యాపారం చేసే నా భర్త కొన్నాడు, నేను కొనలా. బట్ ఇక్కడ వీళ్ళకి వెనక తిరిగి చూసుకుంటే ఆడవాళ్ళు కొంటున్నారు, మగవాళ్ళు కొంటున్నారు. ఇంత ఖరీదైన కారు మెయింటైన్ చేయడం ఎంత ఎక్స్పెన్సివో నాకు తెలుసు.
నాకు అర్థమయ్యేది కాదు. కారు కాదు కదా, నేను నెలకు వచ్చేసరికి క్యాబులకి ఆటోలకి, ఎందుకంటే నా ఇంట్లో కార్లు ఉన్నా నేను వాడను, ఎందుకంటే వాళ్ళు నాకు ఇవ్వరు, నేను వాడను. ఎందుకు ఇవ్వరు అని అంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. నేను కారు కొనుక్కుందాము అని అంటే నాకు కారు కొనుక్కోడానికి నువ్వు నమ్ముతావో 26 ఏళ్ళు పట్టింది. ఆ 26 ఏళ్ళు కూడా చాలా అతి కష్టం మీద నేను ఒక కారు అనేది కొనదలిచిన, కొనుక్కోగలిగే స్తోమతో. వీళ్ళు నిన్నగాక మొన్న ఈ దీంట్లో వచ్చేసి మీడియాలోకి వచ్చేసి ఖరీదైన కార్లు ఎలా కొంటున్నారో నాకు అర్థమై వచ్చేది కాదు. ఎందుకంటే నేను నీకు చెప్పినట్టు నేను యూట్యూబ్లు ఫాలో అవ్వను, తర్వాత ఇంకా ఇవన్నీ ఫాలో అవను. నాకు ఎంతసేపు బుక్స్ రీడింగ్, తర్వాత మనుషులతోటి ఎవరైనా నాకు ఒక మంచి కోర్ గ్రూప్ ఒకటి ఉన్నది, మంచి ఫ్రెండ్షిప్, వాళ్ళతోటి అసలు మనం ఏం చేద్దాం, ఏ టాపిక్స్ ఉన్నాయి, సమాజం ఎట్టబోతుంది, నా జర్నలిస్ట్ గ్రూప్లో సీనియర్స్ ఉన్నారు, వాళ్ళతోటి కూర్చోవడం, వాళ్ళ అనుభవాలు ఏంటి, అప్పుడు సిచ్యువేషన్స్ ఏంటి, ఇలా మాట్లాడుకోవడం, ఇదే నా ప్రపంచం. నేను అన్నెసరీ థింగ్స్కి నేను పోను, నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే మనం ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు వచ్చేది ఇట్లా కార్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఎప్పుడో ఓపెన్ చేసి, ఇంత ఖరీదైన కార్లు వీళ్ళు ఎలా కొంటున్నారు. ఓకే, వాళ్ళ జీతాలు చూస్తేనేమో అంత స్థితి ఉండేది కాదు. అసలు వీళ్ళకి ఇంత ఖరీదైన కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది నాకు అర్థం కాల. కట్ చేస్తే బ్రహ్మాండం బద్దలైంది ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్లు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇందాక చెప్పిన ప్రముఖ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో సామాజిక బాధ్యతతో నేను ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే అవసరంతో ఉన్నారో వాళ్ళందరికీ నేను వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాను, వారందరినీ ఆదుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చేటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు సామాజిక బాధ్యతతోనే ఇటు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు? ఒక్క మాట నేను చెప్తా. నువ్వు ఇచ్చింది ఎంత? 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల, రైట్? 1,00,000 రూపాయలు నువ్వు ఇంకొకటికి డొనేట్ చెయ్యాలి అంటే నీకు ఎంత వస్తే నువ్వు 1,00,000 తీసుకెళ్ళి డొనేట్ చేస్తున్నావు. ఎగ్జాక్ట్లీ. 1,00,000 నీకు ఎక్కడి నుంచి వచ్చింది నాకు లెక్క చెప్పండి. 10 లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది నాకు కాదు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మై సెల్ఫ్, అంటే నాకు ఇన్ ద సెన్స్ ఈ సమాజానికి లెక్క చెప్పండి. 1,00,000 రూపాయలు నువ్వు బెట్టింగ్ యాప్ల నుంచి నీకు వచ్చినాయి, 1,00,000 తీసుకెళ్ళి నువ్వు పేదవాడికి సహాయం చేసావు. డూ యూ నో బెట్టింగ్ యాప్లో 1,000 రూపాయల దగ్గర నుంచి మొదలు, అంటే నాకు తెలియదు దాని గురించి, నాకు తెలీదు, బట్ తెలిసిన కొద్ది నాలెడ్జ్ నేను చెప్పు. 1,000 రూపాయలు పెట్టినా, 100 రూపాయలు పెట్టినా, 1,00,000 రూపాయలు పెట్టినా కూడా అది బెట్టింగ్ యాప్ ఎవడాడతాడు? ఉన్నోడెవడు బెట్టింగ్లు ఆడడు, వాడు రేసు గుర్రాలు ఆడతాడు. ఓకే, ఉన్నాడు క్యాష్ నోవాకి వెళ్ళి కోట్లు పాడేస్తాడు. ఎగ్జాక్ట్లీ. నీ బెట్టింగ్ యాప్ ఎవడ్రా ఆడేది? మధ్య తరగతి, లో మిడిల్ క్లాస్ పీపుల్ వాడతాడు. ఎందుకు ఆడతాడంటే వాడికి ఆశ, వాడికి డబ్బు కావాలనే ఆశ, వాడికి పెద్దోళ్ళు అవ్వాలనే ఆశ. ఎక్కువ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈజీగా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? 1,00,000 రూపాయలు వాడికి, నేను ఇంత ఏంగానే అంత వచ్చింది, అంత ఏంగాని అర్థం కానటువంటి విషయం నేను క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వేం కష్టపడకుండా నీ డబ్బు ఎవడో బ్యాంకులో నుంచా, లేకపోతే ప్రభుత్వం ముద్రలు కొట్టి నువ్వు 10,000 ఇస్తే 50,000 నీకు ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన 40,000 నువ్వు ముద్ర కొడుతున్నావా, లేకపోతే గవర్నమెంట్ కొట్టిన ముద్రలు నీకు ఇస్తుందా నీ ఇంటికి తీసుకొని వచ్చి? ఎంతమంది తల్లుల పుస్తల తాళ్ళు తగినాయో మీకు తెలుసా? ఎంతమంది తండ్రులకు హార్ట్ అటాకులు వచ్చి చచ్చిపోయినారో తెలుసా? ఈ యూత్ అందరూ కూడా ఈ యూట్యూబ్లు చూసి, ఈ బెట్టింగ్ యాప్లు చూసి నా ఇంట్లోనే ఉన్నారు. 25 లక్షలు కట్టినాం మేము. 25 లక్షలు కట్టడానికి కళ్ళ నుంచి నెత్తురు వచ్చింది. నేను మాట్లాడాల్సినటువంటి విషయం ఏదైతే ఉన్నదో, నాకు తెలిసినటువంటి మదర్లు ఉన్నారు. చివరికి మీరు నమ్మరు, ఎంతో బంగారం ఆవిడ ఒంటి మీద ఉండేది. చిన్న పోగులు ఒక రోజు నా దగ్గరికి తీసుకొని వచ్చి, అర్జెంటుగా నాకు డబ్బులు కావాలి ప్రియా గారు, మీ దగ్గర పెట్టుకొని నాకు డబ్బులు ఇవ్వండి, వణికిపోతుంది. ఏంటమ్మా ఇది అని అంటే, లేదు ప్రియా గారు నాకు అర్జెంటుగా కావాలి, 4,000 కావాలి, 4,000 కావాలంటే, పిచ్చి ఆశ లేకండి అని చెప్పేసి అవి తీసి ఇచ్చేసేసి నా దగ్గర ఏదో ఉంటే నేను హెల్ప్ చేసి పంపించేశాను. హెల్ప్ చేసి పంపించేసిన తర్వాత నేను మా పిల్లోడు వచ్చిన తర్వాత నేను చెప్పాను, రే ఇట్లా వాళ్ళ మదర్ వచ్చి నన్ను ఇట్లా అడిగిందిరా, పాపం ఏ దీంట్లో ఉందో పోయి చూసిరా పో అనేసానన్నా. ఇంకొకసారి డబ్బులు ఇవ్వకు అన్నాడు. షాప్, ఇదేంట్రా ఏదో టెన్షన్గా వచ్చింది అని అంటే, నీకు తెలుసా వాడు ఏం చేస్తున్నాడో? వాడు బెట్టింగ్స్ కడుతున్నాడు. వాళ్ళ కొడుకు బెట్టింగ్స్ కట్టి ఇప్పటికీ కనీసం 30 లక్షలు వాడు అప్పుల్లో ఉన్నాడు. వాళ్ళమ్మ మొత్తం ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఎవరు? వాళ్ళ మదర్ ఎంకరేజ్ చేసింది. ఎందుకు? ఫస్ట్లో డబ్బులు వస్తాయి వీళ్ళకి, ఫస్ట్లో ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, వాళ్ళు చూపిస్తారు దాంట్లో, అమ్మ ఇంత వచ్చింది అని అంటే, ఆవిడ మొదట్లో కొడుకుని ఇంకా చేయరా వచ్చి కరెక్ట్గా ఇక్కడ వీళ్ళని ఎక్కడ దెబ్బ కొట్టాలో అవతల వాడికి తెలుసు.
ఆశ పెంచి 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 ఒకడికి తాగుడు ఎవడైనా సరే అలవాటు చేసేవాడు, ఎవడైనా సరే గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ అలవాటు చేసేవాడు ఫ్రీగా అలవాటు చేస్తాడు. ఎందుకు చెప్పమంటావా? కొనుక్కోరు అంటే వాడు కొనుక్కోడు, ఎందుకంటే అది ప్రమాదకారం అని తెలుసు, తర్వాత అది ఎక్స్పెన్సివ్ అని తెలుసు. కానీ వీడి జోన్లోకి రావాలంటే ఏం చేస్తాడంటే ఫస్ట్ ఫ్రీగా ఇస్తాడు. వాడు దాన్ని వదిలి ఉండలేని సిచ్యుయేషన్ రాగానే డబ్బు అని మొదలు పెడతాడు. ఎగ్జాక్ట్లీ, అది మైండ్ గేమ్. ఈ మైండ్ గేమే ఇక్కడ జరుగుతుంది. ఎంతమంది తల్లులు పుస్తెల తాడులు అమ్ముకున్నారో తెలుసా? ఎంతమంది తండ్రులు వీళ్ళ అప్పులు కట్టలేక టెన్షన్లు పడి ఈ మాఫియాలతోటి బెదిరింపులకు దిగి ఆ బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు ఎంతమంది పిల్లలు చేసుకున్నారో తెలుసా? అలాగే పిల్లల్ని కాపాడుకోవడానికి ఎంతమంది ఆస్తులు అమ్ముకుంటే మిస్టర్ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఒక పేదవాడికి ఇలా పంచి నువ్వు వీడియోలు చేసుకున్నావే, ఎంతమంది చావు, ఎంతమంది రక్తము ఆ రూపాయల్లో ఉందవా? రక్తంతో ఆక్రోశంతో కన్నీళ్లు తడిచినటువంటి రూపాయలతోటి నువ్వు ఖరీదైనటువంటి కార్లు కొంటున్నావు. నీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? నేను చెయ్యకపోతే ఇంకొకటి చేస్తాడు. నువ్వు చెయ్యడం మానే, ఇంకొకడిని చెయ్యనివ్వకు. నువ్వు చేయడం మానే, నువ్వు అంత ఇన్ఫ్లుయెన్సర్వే కదా, నువ్వు చేయడం మానే. నీ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇది పోవద్దురా, ఇది ప్రాణాలు పోతాయిరా, మీరు నిలబడండి రాను. నీ 1,00,000 రూపాయలు నీ 10 లక్షల పేదవాడికి అవసరం లేదు. నీ మాటే వాడికి ఇంధనం. నీ మాటతోటి వాడిని జీవితంలో ఎలా నిలదొక్కోవాలో వాడు నిలదొక్కుంటాడు. ఇంకొక మాట, నువ్వు మాత్రం ఎందుకు సహాయం చేస్తున్నావు? నీ వీడియోస్ ద్వారా ఒరే పలానా చోట పలానా వాడు ఉన్నాడు, మీరు తలా ఒక 100 రూపాయలు వేసుకుంటే వాడు అవసరం తీరుతుంది, మీరు వెళ్ళండి. ఇంకొక యూత్ని నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు మిస్టర్? నువ్వు మాత్రమే మంది మార్బలాన్ని పూలు జల్లించేసుకుని, అవి జల్లించేసుకుని, ఈ జల్లించేసుకుని అందరికీ వెచ్చలవిడిగా డబ్బును పంచుతున్నావే. సామాజిక బాధ్యత అంటే నువ్వు నీ వెనక ఉన్నటువంటి మాఫియా, నీ వెనక ఉన్నటువంటి నీ ప్రతి చర్య కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మాఫియా క్యాష్ చేసింది. యూత్ని భయంకరమైనటువంటి దారులకు భ్రష్టుపట్టింది. ఇవాళ ఎవడూ కూడా ఇంట్లో కూర్చొని నేను పలానా ఉద్యోగం చేయాలి, నేను IAS అవ్వాలి, నేను IPS అవ్వాలి, లేకపోతే నేను మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి, ఎవడు ఆలోచించట్లా. ఏ స్థాయిలో నేను అడ్డదారుల్లోకి వెళ్ళి కోట్లు కొమ్మరిచ్చేసి నేను వీడిలాగా ఒక బెంచ్ కార్లు కొనేయాలి, ఆడి కార్లు కొనేయాలి. ఎందుకంటే ఊరికినే వస్తున్నాయని చూపిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే దిగేదాకా లోతు ఎవడికి తెలియదు. ఎవడికి చెప్తాడయ్యా మాటలు? ఎందుకు చెప్తాడయ్యా మాటలు? ఎవడు వింటాడయ్యా మాటలు? ఎందుకు వినాలి అని మాట్లాడుతున్నాను నేను. ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరినో నువ్వు తొక్కేయాలని చూస్తే నిన్ను తొక్కేసేటోడు ఇంకొకడు వస్తాడు, గుర్తుపెట్టుకో. పాయింట్ నెంబర్ 1. రెండో విషయం, నా అంతటోడు లేవడు నేనే పోటుగాండి అని అంటే, చెప్పాను కదా ఇందాక, ప్రకృతి యొక్క ఇది శాస్త్రం సూత్రం తొక్కి పారేస్తుంది. నిన్ను కొట్టే మగాడు పుట్టలేదంటే ఆ మగాడిలో ప్రకృతి వస్తుంది, ఎవరిని మగాడిగా తయారు చేయాలో చేస్తుంది, వాడితోటి నీకు చెక్ పెట్టిస్తుంది, లేదా ఆమెతో నీకు చెక్ పెట్టిస్తుంది. సాగినంత కాలం నా అంతవాడు లేడందరూ, సాగకపోతే ఊరక సతికిల్ల పడిపోదురు. వీళ్ళందరీ మనం చూడలేదా బాస్? చూడలేదా కృష్ణ? ఎంతమందిని ఉన్నప్పుడు ఇలా ఎగరేసుకొని తిరిగిన వాళ్ళు, ఇలా ఎగరేసుకొని తిరిగిన వాళ్ళందరూ మీద పడిన తర్వాత ఇలా తల వంచుకొని సమాజం పట్ల బాధ్యతల గురించి అప్పుడు మాట్లాడతారు వీళ్ళు. లేదా సమాజంలోనే వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పటి వరకు కనిపించినటువంటి క్యారెక్టర్లో నా జీవితంలో నేను కోకళ్ళలు చూశాను నేను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.